మొన్నే నేను ఒక సదస్సు కూడా పెట్టాను. ఓసారి కొన్ని విషయాలు మనకు తెలియవు. నేను అందుకనే ఎప్పుడు చెప్తాను, నేను నిత్యం విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మాటలో చెప్పాలంటే, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే, మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతూ ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు. అలాంటి పాజిటివ్ థింకింగ్తో ముందుకు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా చాలా మేలు జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం మనందరికీ శ్రీరామ రక్ష. ఈరోజు అందరం యూరియా వాడుతున్నాం. ఇటీవల శాంపుల్స్ అనే వాటర్ శాంపుల్ చేస్తే హైయెస్ట్ నైట్రోజన్ వాటర్లో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. ఇంకో పక్క సెలైన్ వాటర్ ఎక్కువ ఉండే రాష్ట్రం, ఎందుకంటే సముద్రం పక్కన, మనం 6వ 7వ ప్లేస్లో ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక పక్కన హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈజ్ నిల్వ చేయలేరు, రవాణా కూడా చేయడం కష్టం. అయితే దీన్నంతా కూడా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసి ఎక్కడికక్కడ సురక్షితంగా ప్రపంచంలో ఏ మూలకైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, బిగినింగ్ మాత్రం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. అనిల్కి కానీ మహేష్ చూస్తే ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే అతి పెద్ద సంస్థగా గ్రీన్ కో తయారు చేయాలనే ఒక అంబిషియస్ ప్లాన్తో ముందుకు పోతున్నారు. దీనికి కావాల్సిన సోలార్ని, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్, ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక పెను మార్పులకు నాంది పలికాం. 25 వరకు నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు నాంది పలికాం. అభివృద్ధి జరగాలి, ఉపాధి రావాలి, సంపద ద్వారా సమిక్షేమాన్ని ముందు